ఈ 10th క్లాస్లో ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ను చాలా ఎక్స్టెన్సివ్గా 10th క్లాస్ పరిధి దాటి డీపర్గా అప్లికేషన్లో చదవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ప్రతిదీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కాకుండా 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ఐడెంటిటీస్ అంతా చాలా. ఐఐటి, ఎన్ఐటిలో సీట్ రావాలంటే ప్రత్యేకమైనటువంటి ఫౌండేషన్ అక్కర్లేదు. 9th క్లాస్ వరకు చాలా స్ట్రాంగ్గా ఉండే పిల్లలు కూడా 10th క్లాస్లో విపరీతమైన స్ట్రెస్కి లోనవుతారు. ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో నేర్పడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఎంత? ఇప్పుడు మన గెస్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు, వారు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. 9 ఎడ్యుకేషన్ యొక్క కో ఫౌండర్. 14 years జేఈ కోచింగ్ లో చాలా మందికి మంచి కోచింగ్ ఇచ్చి ర్యాంక్ చెప్పించారు. ఫౌండేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ పెట్టండి, 10th క్లాస్ పక్కన పెట్టి ఇంపార్టెన్స్ పెట్టండి చెప్పేవాళ్ళం. ఏ చాప్టర్స్ సిలబస్ టెక్స్ట్ బుక్ వరకు ఎగ్జాంపుల్ చదువుకుంటే సరిపోద్ది, అట్లాంటి ఏమైనా క్లాసిఫికేషన్ చేయొచ్చు. సో యాక్చువల్గా పిల్లలకు ఈ మొత్తం టెక్స్ట్ బుక్ చేయడానికి కూడా టైం సరిపోదు. అదే సమయంలో ఆ తర్వాత కొద్ది నెలలకు చేరిపోయేటువంటి ఇంటర్మీడియట్ ఉండే చాప్టర్స్ ఏమి ఉంటాయి, ఏవి మనకు జేఈకి రిలవెంట్, వేటి మీద ఫోకస్ అనేటువంటి దృష్టి కాస్త కొరవనట్టు అనిపిస్తుంది. మీరేమంటారు సార్ దీన్ని? అందరికీ నమస్కారం. ప్రఖ్యాత విద్యావేత్త చుక్కరామయ్య గారు చెప్పిన దాని ప్రకారం ఐఐటి, ఎన్ఐటిలో సీట్ రావాలంటే ప్రత్యేకమైనటువంటి ఫౌండేషన్ అక్కర్లేదు. 6th to 10th క్లాస్ మ్యాథ్స్, సైన్స్ ను సరిగ్గా చదివితే చాలు అని తరచుగా అనేవాడు. ఈ హై స్కూల్ యొక్క సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అందుకనే ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ వాళ్ళు ఏ టాపిక్స్ అయితే ఫ్యూచర్ లో కానీ ఇంటర్మీడియట్, జేఈకి, నీట్కి కానీ ప్రయోజనకరంగా ఉంటాయి వాటిని మాత్రమే ఈ హై స్కూల్ సిలబస్ లో ఉంచడం జరిగింది. కాబట్టి అవి చాలా చాలా ముఖ్యం. సో మన చదివే టాపిక్స్ సరిగ్గా చదివితే మీకు జేఈ సక్సెస్తో పాటు స్కూల్లో కూడా చాలా మంచి మార్క్స్ వస్తుంటాయి. ప్రస్తుతం మనం 10th క్లాస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే అటు మార్క్స్, ఇటు జేఈ కోసం ఏర్పడేటువంటి నిజమైన ఫౌండేషన్ ఉంటుంది. అంటే మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే ఆ 10th క్లాస్ మార్క్స్ బాగా వస్తాయి, అదేవిధంగా జేఈ లాంటి ఎగ్జామ్స్ కూడా సక్సెస్ వస్తుంది అనేటువంటి విషయం మీద మనం మాట్లాడదాం. ఈరోజు మన గెస్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు, వారు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నారు. 14 years జేఈ కోచింగ్ లో చాలా మందికి మంచి కోచింగ్ ఇచ్చి ర్యాంక్ చెప్పించారు. వారు 9 ఎడ్యుకేషన్ యొక్క కో ఫౌండర్. ప్రస్తుతం మన వారితో మాట్లాడే విషయాలు తెలుసుకున్న మిత్రులు చివరి వరకు చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది హై స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కు, ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ కు. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్ 10th క్లాస్ అనగానే మనం ఇప్పటి నుంచి కూడా చూసాము, 10th క్లాస్ అనగానే అదొక ప్రత్యేకం, ఒక ఫోబియా. 10th ఇప్పుడు క్లాసు, సో చాలా ఫోకస్ పెట్టాలి అనేది మనం వింటుంటాం పేరెంట్స్ దగ్గర నుంచి. అదే సమయంలో ఆ తర్వాత కొద్ది నెలలకు చేరిపోయేటువంటి ఇంటర్మీడియట్ ఉండే చాప్టర్స్ ఏమి ఉంటాయి, ఏవి మనకు జేఈకి రిలవెంట్, వేటి మీద ఫోకస్ పెట్టాలనేటువంటి దృష్టి కాస్త కొరవనట్టు అనిపిస్తుంది. సో మీరేమంటారు సార్ దీన్ని? అదేనంటే పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక బోర్డ్ ఎగ్జామ్ లేకపోవటం వల్ల ఆ 10 సంవత్సరాల ప్రెజర్తో 10th క్లాస్ చదవటం అనేది చాలా సహజం. సో ఆ సీరియస్నెస్ని అలా నిలబెట్టుకుంటూ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకు అప్పటి వరకు ఒక రిఫరెన్స్ ఉండదు. 10th క్లాస్ వరకు ఎలా చదువుతాం, పారామీటర్ ఉండదు. సీరియస్నెస్ తప్పకుండా అవసరము, కానీ అలాగని చెప్పి జస్ట్ మార్క్స్ కోసమే చదువుతాం అనేది కూడా అంత అవసరం లేదు. సో మీరు అన్నట్టు ఒక 590, 595, 580 ఇలాంటి నెంబర్ గేమ్ అవసరం లేదు. ఒక డీసెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. దట్టు ఎవరైతే పిల్లలు కాంపిటేటివ్ జోన్కి చూస్తుంటారో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మీద అయితే వాళ్ళకు ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. సో జేఈ మెయిన్ సైడ్ వచ్చే వాళ్ళకేమో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి, అండ్ నీట్ సైడ్ వచ్చే వాళ్ళకు ఓన్లీ సైన్స్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ 10th క్లాస్లో ఈ మార్క్స్తో పాటు వాళ్ళు సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. సో మనకు 7th, 8th వరకు చాలా సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తూ చాలా ఫ్రీ స్టైల్లో నేర్చుకునే అబ్బాయిలు సడన్ గా 10th రాగానే వాళ్ళకు లెర్నింగ్ మెథడ్స్ కానీ రైటింగ్ మెథడ్స్ కానీ వీక్లీ ఒక ఎగ్జామ్ పెట్టి ఈ వీక్లీ టెస్ట్లో నీకు హిందీలో బైకి బై రాలేదని చెప్తారు, వారు ఇంగ్లీష్లో బైకి బై రాలేదని చెప్తారు. అంటే బైకి బై అంటే సెంట్ మార్క్స్ రాలేదు 100%. సో వాళ్ళ మొత్తం ఫోకస్ కూడా 1-2 మార్కులు రాకున్నా సరే దీన్ని 100% బట్టి కొట్టాలి. ఆ విజువలైజేషన్ కానీ అనలిటికల్ థింకింగ్ మొత్తం పక్కన పెట్టేస్తారు. 9th క్లాస్ వరకు చాలా స్ట్రాంగ్గా ఉండే పిల్లలు కూడా 10th క్లాస్లో విపరీతమైన స్ట్రెస్కి లోనవుతారు. ఎందుకంటే నీకు 570, 580 కన్నా తక్కువ వస్తుంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నా అలా క్రియేట్ చేస్తారు. హానెస్ట్లీ పేరెంట్స్ నుంచి తక్కువ ఉంటుందండి. నవడేస్ ఏంటంటే
ఏంటంటే పేరెంట్స్ ఆర్ మోర్ అడాప్టివ్, కానీ ఆ క్లాస్లో వాళ్ళ ఫేవరెట్ టీచర్స్తో చెప్పిస్తారు. అరే నువ్వు ఇంకా బాగా చేస్తావు, నువ్వు 570 దగ్గర ఆగిపోకు, నువ్వు 590కి రా అని చెప్తే తన ఫేవరెట్ టీచర్, అన్ని సంవత్సరాలు ఉన్న టీచర్ చెప్పేసరికి నేను ఎలాగైనా చేయాలని చెప్పి ప్యూర్ అనలిటికల్ స్కిల్స్ పక్కన పెట్టేసి ఈ విధంగా వెళ్తుండడం జరుగుతుంది. సో మంచి మార్క్స్ వస్తే అందరికీ హ్యాపీగానే ఉంటుంది, కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ కాకుండా చేస్తే బెటర్ గా ఉంటుంది. అండ్ మోర్ ఆర్ లెస్ ఎనీ పర్సన్ ఎవరైనా డీసెంట్ మార్క్స్ వాళ్ళు కేటగిరీస్ పెడతారు, ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని చెప్పి. ఎనీవన్ ఈస్ గెటింగ్ అరౌండ్ ఫస్ట్ క్లాస్ ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్, అంటే చాలా మంచి పని చేస్తున్నట్టు. ఆ 10 మార్కుల వ్యత్యాసం అనేది, ఆ 10 మార్కులు 20 మార్కులు 30 మార్కులు తక్కువ వచ్చిన వ్యత్యాసం వాళ్ళకి 10th క్లాస్కి వెళ్ళి ఉండకుండా మంచిగా అనేది అభిప్రాయం. మ్యాథ్స్ సైన్స్ లో మనం సిలబస్ చూస్తే చాలా తక్కువ ఉంది. అవును. 10th క్లాస్ లో మినిమల్ సిలబస్ ఉంది. డైరెక్ట్ ఇంటర్మీడియట్ ఏమో చాలా ఎక్కువ. ఉదాహరణ మ్యాథ్స్ చూస్తే ఇంటర్మీడియట్ ఉండే ఒక చాప్టర్ తో సమానం కాదు మొత్తం చెప్పాలంటే ఇదంతా. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లే చాలా మినిమల్ ఉంది. ఎందుకంటే దేశంలో రకరకాల ఇన్ఈక్వాలిటీస్ ఎడ్యుకేషన్ లో నార్త్ ఈస్ట్, బ్యాక్వర్డ్ స్టేట్స్ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఒక బ్యాలెన్స్ కోసం ఒక మినిమం లెర్నింగ్ లెవెల్స్ వచ్చే విధంగా సిలబస్ డిజైన్ అయింది. సో కానీ ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక తడబాటు గురవుతుంది. సో ఈ 10th క్లాస్ లో ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ ను చాలా ఎక్స్టెన్సివ్ గా 10th క్లాస్ పరిధి దాటి డీపర్ గా అప్లికేషన్ లో చదవాల్సిన అవసరం ఉంది. ఏ చాప్టర్స్ ఆ సిలబస్ టెక్స్ట్ బుక్ వరకు ఎగ్జాంపుల్ చదువుకుంటే సరిపోతుంది. అట్లాంటి ఏమైనా క్లాసిఫికేషన్ చేయొచ్చా? అదే సార్, అంటే ఇప్పుడు డీపర్ లెవెల్ వరకు మనం చదవాలంటే మ్యాథమెటిక్స్ లో మనకు రియల్ నెంబర్స్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ మనకు ఇంటర్మీడియట్ లో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ లోనే నెంబర్ థియరీ అని ఒక టాపిక్ ఉంటుంది. సో ఇది ఈ రియల్ నెంబర్స్ ఎక్స్టెన్షన్ టాపిక్ లకు మనకు వర్కౌట్ అవుతుంది. సో రియల్ నెంబర్స్ అనే ఒక టాపిక్ మీద చాలా స్ట్రెస్ చేయాలి. ఇంకోటి దాంతో పాటు ప్రాబబిలిటీ స్టాటిక్స్ అని అంటారు. ఇది ప్యూర్ అనలిటికల్ థింకింగ్. దీని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ టాపిక్ 10th క్లాస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక 5 నుంచి 10 స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని బట్టి కొట్టి రాస్తున్నారు. బట్ ఈ ప్రాబబిలిటీ స్టాటిక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనలిటికల్ టాపిక్స్. దాంతో పాటు సర్కిల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అది మనకు సెకండ్ ఇయర్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. సో బేసిక్స్ అన్ని ఇక్కడ చెప్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళు ఫోకస్ చేయవలసింది ట్రిగ్నామెట్రీ. ఆ ట్రిగ్నామెట్రీ ఫండమెంటల్స్ బాగా నేర్చుకుంటాం వల్ల ఇంటర్మీడియట్ వెళ్ళాక ఫిజిక్స్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఈ కాంపోనెంట్స్ తీయటము, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇంటర్మీడియట్ లో పిల్లలకు ట్రిగ్నామెట్రీ నేర్చుకునేంత టైం ఉండదు. సో ఇక్కడ వీళ్ళకి ఒక చాప్టర్ ఉంది. జనరల్ ఇంటర్ స్టార్ట్ కొంచెం చాలా తక్కువ ఉంది. అంటే ఈ ఐడెంటిటీస్ నేర్పించడానికి ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందంటే సార్, మహా అంటే టీచర్ ఒక 1 వీక్ అయిపోయిందని చెప్పేస్తారు ట్రిగ్నామెట్రీ. మీరు 10th లో చదువుకున్నారు కదా, ఇది అయిపోయింది, దాని తర్వాత మనం వేరేది స్టార్ట్ చేద్దాం, ఇట్లా ఇంటర్మీడియట్ టాపిక్. సో ట్రిగ్నామెట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ మీద ఎక్కువ అంటే టెక్స్ట్ బుక్ దాటి కూడా నేర్చుకుంటే బెటర్. కొంచెం టెక్స్ట్ బుక్ దాటి కాకుండా టెక్స్ట్ బుక్ లో ఉన్న థీరమ్స్ ఎందుకు డిరైవ్ చేశారు కొంచెం, అంటే టెక్స్ట్ బుక్ ఇస్ సఫిషియెంట్. దాని దాటి ఒక 10% చాలు, కానీ మరీ రీసెర్చ్ మోడ్ లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ప్రతిదీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కాకుండా 10th క్లాస్ ట్రిగ్నామెట్రీలో బేసిక్ ఐడెంటిటీస్ అంతా చాలా బాగా డిఫైన్ చేస్తారు. సో ప్రత్యేకించి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ దగ్గర అది కూర్చొని అవన్నీ బేసిక్ థీరమ్స్ అన్ని నేర్చుకుంటే వాళ్ళకి చాలా ఎడ్జ్ ఉంటుంది. దాంతో పాటు ప్రాబబిలిటీ ఎలా థింక్ చేస్తున్నారు, అవన్నీ అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ థింకింగ్ మెథడాలజీ ఎలా ఉంది. సో మొత్తం కంటెంట్ అంతా వాళ్ళ ముందు టెక్స్ట్ బుక్ లోనే ఉంది. సో టెక్స్ట్ బుక్ దాటి వాళ్ళు నేర్చుకోవాల్సింది నాకు తెలిసి మహా అంటే ఒక 20% ఉంటుంది. అదే మనం అంటే నవడేస్ ఎలా అంటే జేఈమెన్ కూడా మనకు చాలా కాన్సెప్చువల్ లెవెల్ చేసేస్తారు. ఇదే టాపిక్ మనం ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుంటే ఖచ్చితంగా ఫౌండేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ పెట్టండి, 10th క్లాస్ పక్కన పెట్టి ఇంపార్టెన్స్ పెట్టండి చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు వస్తున్న జేఈమెన్ పేపర్స్ కూడా చాలా కాన్సెప్చువల్ లెవెల్, చాలా ఫండమెంటల్ లెవెల్ చెప్తున్నారు. సో 10th క్లాస్ లో ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకుంటే ఇంటర్మీడియట్ లో నేర్చుకోగలుగుతారు, కానీ ఇంటర్మీడియట్ టైంలో 10th క్లాస్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే అప్పుడు ఎక్కువ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతుంది. అందుకే ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయాలి కాబట్టి హ్యాపీగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ మ్యాథమెటిక్స్ ఇప్పుడే చూసుకుంటే ఇంటర్మీడియట్ కి చాలా ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఫిజిక్స్ లో వచ్చేసి మనకు కెమిస్ట్రీకి రిలేటెడ్ పార్ట్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, అందులో బ్యాలెన్స్ చేస్తారు. ఇది మనకు ఫస్ట్ ఇయర్ లో స్టైషియోమెట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. యాసిడ్స్ అండ్ బేసెస్ అనేది ఫస్ట్ ఇయర్ కెమికల్ బాండింగ్ కి రిలేట్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ అని చెప్పి ఒక చాప్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అందులో మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ, నార్మల్క్లేచర్ ఉంటుంది, నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది ఒక్కటి మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక 70% మ్యాచ్ అవుతుంది చాప్టర్. సో ఈ చాప్టర్ మీద చాలా ఫోకస్ చేస్తాం వల్ల వాళ్ళకి ఇంటర్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే చాప్టర్ మీద భయం అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏంటంటే నీకు మొత్తం
ఇంటర్మీడియట్ లో ఏ టాపిక్ కష్టం అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తారు. 2 టైప్స్ ఉంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ అనే వాళ్ళు ఉంటారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా కష్టం అనే వాళ్ళు ఉంటారు. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు యావరేజ్ గా వచ్చని చెప్పే వాళ్ళు ఉంటారు. అయితే మొత్తానికి 100% బాగా చేస్తారు, లేకుంటే మొత్తానికి వదిలేస్తారు. ఇది వన్ ఆఫ్ ద స్కోరింగ్ టాపిక్స్ కాబట్టి 10th క్లాస్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఎడ్జ్ ఉంటుంది. ఫిజిక్స్ కి వచ్చేసి ఈ సెకండ్ ఇయర్ లో ఉన్న, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని 10th క్లాస్ లో పెట్టారు. లైక్ మనకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఉంది. అంటే ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం ఇంటర్మీడియట్ లో యూజ్ చేసే కిర్చాఫ్స్ లాస్ అన్ని 10th క్లాస్ లోనే నేర్పిస్తున్నారు. అండ్ ఇంకా కెమిస్ట్రీలో మళ్ళీ మోల్ కాన్సెప్ట్ లో చిన్న చిన్న స్టైషియోమెట్రీ ఈక్వేషన్స్ కూడా 10th క్లాస్ లో ఉంటాయి. అండ్ మ్యాగ్నెటిజం అండ్ బేసిక్ ఆఫ్ ఆప్టిక్స్ సెకండ్ ఇయర్ ఉండే టాపిక్స్ అన్ని మనకు ఈ 10th క్లాస్ లో ఉన్నాయి. సో ప్రత్యేకించి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని 10th క్లాస్ ఫిజిక్స్ లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని 10th క్లాస్ లో ఉన్నాయి. సో ఈ బుక్ బాగా చేస్తే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉంటారు, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో ఎడ్జ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టాపిక్స్. ప్రాబిలిటీ సెకండ్ ఇయర్ లో ఉంటుంది, సర్కిల్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది, రియల్ నెంబర్స్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. సో యాక్చువల్ గా పిల్లలకు ఈ మొత్తం టెక్స్ట్ బుక్ చేయడానికి కూడా టైం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోండి, దీని వల్ల మీకు 100% వస్తుందని చెప్తారు. బట్ 9th క్లాస్ లో ఏదైతే ఓపెన్ మైండ్ సెట్ తో ఉంటారో అదే ఓపెన్ మైండ్ సెట్ 10th క్లాస్ లో కూడా ఉంటే వాళ్ళకి చాలా ఎడ్జ్ ఉంటుంది అని చెప్పగలుగుతారు. సార్ యాక్చువల్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని స్కూల్స్ అట్లా వేస్తున్నాయి 9th 10th లో, ఇంకా కొంతమంది 8th 9th 10th లో, కొన్ని 7th నుంచి 10th వరకు అవి ఏవి సిలబస్ రెగ్యులర్ సిలబస్ లేవు, జస్ట్ ఏదో 15 రోజులు 20 రోజుల్లో ఫినిష్ చేసేసి మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ ను స్కూల్లో చెప్తున్నారు. ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఎంత, దానివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? అదే సార్, అంటే ఖచ్చితంగా 6th క్లాస్ టు 10th క్లాస్ ఎవరికైతే ఫుల్ సిన్సియర్ గా వర్క్ చేసి రైట్ మెథడ్ లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ 80% మందికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే 6th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలకు సీరియస్నెస్ ఉండదు. సహజంగా వాళ్ళు 10 to 15 ఇయర్స్ మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్, వాళ్ళు నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ చూసి నేర్చుకుంటారు. మనం ఒక ఫౌండేషన్ క్లాస్ అని పెట్టి నువ్వు ఈ ఫార్ములాస్ ఇంటర్మీడియట్ లో ఉండే ఫార్ములాస్ ని 6th క్లాస్ లోనే వాళ్ళకి నేర్పేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇవన్నీ నాకు ఆల్రెడీ వచ్చు కదా అని ఒక ధోరణి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సూపర్ హిట్ సినిమా ఉందనుకోండి, థియేటర్కి వెళ్ళి చూడక ముందే దాన్ని మనం ఒక పైరేటెడ్ వర్జన్ చూపిస్తే వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఆ సినిమాని థియేటర్లో కూడా చూడదు. సో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫార్ములాస్ కానీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జస్ట్ వాళ్ళను రుద్దినట్టు డైరెక్ట్ ఆన్సర్స్ తెప్పడానికి ఫౌండేషన్ అని చెప్పేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ లో టీచర్ యాక్చువల్ థింగ్ చెప్పేటప్పుడు సరిగ్గా వినకుండా హాఫ్ కాన్సన్ట్రేషన్ తో విని ఇది నాకు ఆల్రెడీ వచ్చాను అనుకుంటున్నాడు. బట్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి సేమ్ ఇదే క్వశ్చన్ అంటే తప్పు చేస్తున్నారు. సో దాదాపు ఇప్పుడు జైమెయిన్ లో అందరు కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అండ్ స్పీడ్, మాకు ఆల్రెడీ స్పీడ్ ఉందని బిలీవ్ చేస్తాం వల్ల, కాన్సెప్ట్స్ సరిగా లేకపోవడం వల్ల చేసే మిస్టేక్స్. సో ఇందులో 20% మంది ఏంటంటే, కొంతమంది 20% మందికి మనకి ఇది 8th 9th 10th లోనే ఇది నేర్చుకునే న్యాక్ ఉంటుంది, వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. బట్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఫౌండేషన్ వల్ల. సో పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళ సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్ ని ఫాలో అయ్యి టెక్స్ట్ బుక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఫౌండేషన్ అనేది ఈ మధ్య అంతా అవసరం లేకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ సార్. సో చాలా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు.